హనుమంతుని పెళ్లి ఎప్పుడంటే రేపే అన్నట్టు పార్టీ మారినోళ్లను పదవుల నుంచి తీసేసే పని కోసం ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటారన్నట్టు సుప్రీంకోర్టు గట్టిగానే గదిచ్చి పెట్టిందట. ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే 2 వారాల తర్వాత మేమే డిసైడ్ చేస్తామన్నట్టు కోర్టు పెద్దలు డెడ్ లైన్ గీసిందట. మరి లేకుంటే ఏంది, ఎన్ని రోజులు నానబెట్టాలను గంతే టైం వరకే నాంచాలే. కాదంటే మురిగిపోయి ముక్కు మూసుకునే కథ అవుతుంది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ముచ్చట మీద చాలా రోజుల నుంచి రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి కదా. ఆ 10 మందిలో 7 ఎమ్మెల్యేలు కారు గుర్తు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు ఏం లేవు కాబట్టి కారు పార్టీలనే ఉన్నారని స్పీకర్ సార్ తీర్పు చెప్పిండు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ కడమ 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఎం సంజయ్ కుమార్ల సంగతి ఏందో చెప్పుండ్రి. వాళ్ళు పార్టీ మారిందా లేదా, ఆధారాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎమ్మెల్యే పదవుల నుంచి ఎందుకు తీసేస్తలేరు, మీరు నిర్ణయం తీసుకుంటారా లేకుంటే మేమే తీసుకోమా అని ఖరాఖండిగా చెప్పిందట సుప్రీంకోర్టు. మరి స్పీకర్ సార్ ఎందుకు ఈ 3 ఎమ్మెల్యేల ముచ్చట్ను మూలకేస్తున్నాడంటే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ లీడర్ గా స్టేజ్ లెక్కి మాట్లాడినట్టు, మీడియా ముంగట్టుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల తిరిగా మాట్లాడినట్టు వీడియోలు ఉన్నాయి. ఆ ఆధారాలు చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ తరపు వకీల్ సాబ్లను వాదించేతానికి తయారుగా ఉంచిండట. కాబట్టి స్పీకర్ సార్ ఈ 3 ముచ్చట్ల కాలమే లదిస్తాడట, ఎటు తేల్చలేకుంటుంటాడట. అందుకే సుప్రీంకోర్టు స్పీకర్ సార్ మీద కోపం చేసింది. 2 వారాలలో ఏదో ఒకటి తేల్చి వారేయుండ్రి, లేకుంటే స్పీకర్ ఇచ్చే తీర్పు మేము ఇయ్యాల్సి ఉంటుందని కోపంగా చెప్పిందట. అందుకే ఇప్పుడు ఆ 3 ఎమ్మెల్యేల ఉప ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడేటట్టున్నది. ముందు ముందు తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. రాజకీయం ఇంకింత రసవత్తరంగా మారనున్నదని మాట్లాడుకుంటున్నారు. ఈ పార్టీ ఫిరాయింపు ముచ్చట తెలిసిన పబ్లిక్